తాజాగా ఉన్న ముల్లంగి ఆకుల్ని మరీ ముదిరినవి కాకుండా ఇలా తీసుకొని స్టెమ్ అనేది అస్సలు ఉండకూడదండి. గోంగూర కూడా కావాలి, ఫ్రెష్‌గా ఉన్న గోంగూర. కొంచెం ఆయిల్‌లో కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకోండి, చేదొచ్చేస్తది. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం కాబట్టి కారం తక్కువ వేసాం. అది పెంచుకుంటే ఇది తగ్గించండి. పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకుంటే కారం ఎక్కువ వేసుకోండి. ఇలా టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఈ ఆకుకూరలు 2 వేసేయాలి. 2 గుప్పిళ్ళు ముల్లంగి ఆకు వేసాము, 2 గుప్పిళ్ళు గోంగూరని ఇలా వేసేసుకున్న తర్వాత ముల్లంగి ఆకులు మాత్రం బాగా సన్నగా కట్ చేయాలి. కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేయండి. ఎందుకంటే ముల్లంగి ఆకు చాలా లేట్ అవుతుంది ఉడకటం. మీరు కావాలంటే కుక్కర్లో వేసి ఒక విజిల్ రానిచ్చుకోండి. ఇప్పుడు అసలైన పోపుకి నెయ్యి, నూనె 2 వేసుకోండి, లేదంటే నెయ్యి ఒకటే వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఇష్టం లేకపోతే మీరు ఇంగువ వేసుకోండి. అస్సలు ముల్లంగి ఆకు వాసనే ఉండదండి, చెప్తే తప్ప తెలియదు. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది.